అందరికి కూడా పేరు పేరు ధన్యవాదాలండి. ఆల్రెడీ సార్ నా పేరు అనౌన్స్మెంట్ చేశారు. నా పేరు రమేష్ అండి. నేను గాజువాకలో ఉంటాను. అయితే నేను ఈ ప్రోడక్ట్ చేయడానికి ఈరోజు ఇక్కడ ఈ స్టేజ్ మీద నిలబడడానికి కూడా ఒకే ఒక రీజన్ అండి. మీ అందరికీ తెలుసు, ఇక్కడ చాలామంది డాక్టర్స్ ఉన్నారు, లాయర్స్ ఉన్నారు, అందరికీ తెలుసు. ప్రతి ఒక్క ఏ విషయం అయితే కాదు, నేను వృత్తిరీత్యా పౌరించడం వల్ల మనకు గ్యాస్ట్రిక్ కానీ ఎక్కువ అంటే ఇన్ టైంకి ఫుడ్ భోజనం లేకపోవడం వల్ల గ్యాస్ట్రిక్ ఉండేది. అంతేకాకుండా నాకు వెన్నుపూస దగ్గర పెయిన్ వస్తుండేది అన్నమాట. ఎందుకంటే చాలామందికి కిడ్నీ ప్రాబ్లం వల్ల నాకు కూడా అది సమస్య ఉందేమని భయపడుతుండేవాడిని. ఆ సమయంలో నాకు జయశ్రీరెడ్డి గారు పరిచయం అయిన తర్వాత శర్మ మీరు ఈ విధంగా ఒకసారి ఇది వాడుకోండి అని చెప్పేసి నాకు ఒక సింగిల్ బాటిల్ ఇచ్చారు. వాడాను. ఫస్ట్ 10 రోజులు అయితే వాడిన తర్వాత కొద్దిగా పెయిన్ స్టార్ట్ అయ్యాను. జయశ్రీరెడ్డి గారి మాట్లాడితే నేను అనవసరం వాడేసరికి ఈ పెయిన్ ఎవరు పడాలి అంటే నొప్పి ఎవరు పడతాను అనుకునేవాడి. ఆఫ్టర్ 11 days తర్వాత రికవర్ అయింది. ఇది పక్కన పెడితే మెయిన్ సబ్జెక్ట్ ఏంటంటే మా నాన్నగారు ఏజ్ వచ్చేసరికి 65 సంవత్సరాలు. అంటే ఇప్పుడు 65, లాస్ట్ ఇయర్ 64 సంవత్సరాలు. ఈ 64 సంవత్సరాలు లాస్ట్ కార్తీక మాసం ఫస్ట్ వీక్ ఫస్ట్ సండే ఆ రోజు సాయంత్రం ఆయనకి హార్ట్ స్ట్రోక్ వచ్చిందండి. హార్ట్ స్ట్రోక్ వచ్చిన తర్వాత అప్పటికప్పుడు నాన్న వాళ్ళు ఉండేది వచ్చేసరికి రాజం అంటే నేను ఇక్కడికి వచ్చేసి 20 years అవుతుంది. రాజం ఉన్న సమయంలో ఫోన్ చేసి నాన్నగారు బాగోలేదని చెప్తే అప్పటికప్పుడు మనకి జిఎంఆర్ ఉంది కదండి, జిఎంఆర్ పంపించాం. జిఎంఆర్ పంపిస్తే ఎక్కడైతే ఇది పంచేది అని చెప్పి అప్పటికప్పుడు శ్రీకాకుళంలో మెడికల్ హాస్పిటల్ పంపించారు. మెడికల్ హాస్పిటల్ పంపించిన తర్వాత అక్కడ 6 days చేశారండి. 6 days కూడా ఎందుకంటే మనం ఈరోజు లక్షలు పెట్టే స్టేజ్లో లేమని, అందువల్ల మనం ఆరోగ్యశ్రీ ద్వారా పెట్టాలి కాబట్టి 6 days వాళ్ళు ప్రాసెస్ చేసిన తర్వాత వాళ్ళు యాంజియోగ్రామ్ చేసి వాళ్ళు ఏం చెప్పారంటే, సార్ నాన్నగారికి అయితే 3 blocks ఉన్నాయి, కంపల్సరీగా ఓపెన్ హార్ట్ సర్జరీ చేయాలని చెప్పేసి నేను డాక్టర్ గారి పేరు కూడా చెప్పగాను. ఎందుకంటే డాక్టర్ అన్నాజీరావు గారు కార్డియాలజిస్ట్ చెప్పిన తర్వాత అప్పుడు నాకు చెప్పారన్నమాట ఇలా చేయాలని. నీకేమైనా ఆప్షన్ ఉందంటే వేరే ఆప్షన్ లేదండి, ఆపరేషన్ తప్పనిసరిగా చేయాలనుకుంటే మనకి ఇక్కడ మిత్రులు ఉన్నారు, డాక్టర్ హరికృష్ణ గారు మన మధ్య ఉన్నారు. ఆయనకి సజెస్ట్ అడిగాను, సార్ ఏంటి సార్ అంటే రమేష్ గారు మీకు టెన్షన్ పడదని చెప్పి ఇంకొక ఆయనకి రిఫర్ చేసి ఈరోజు మన వైజాగ్లో పినాకిల్ హాస్పిటల్లో రిఫర్ చేశారు. అక్కడికి వెళ్ళిన తర్వాత కూడా సార్ అదే చెప్పారు, రమేష్ అదే నాన్నగారికి అయితే మాత్రం బ్లాక్స్ అయితే ఉన్నాయి, అయితే 2 blocks ఇప్పుడు చేసి స్టార్ట్ చేసి రిమైనింగ్ తర్వాత చేద్దామని చెప్పారు. సార్ ఇది కాక నీకేమైనా ఆప్షన్ ఉందా? ఎందుకు ఇన్నిసార్లు నేను మా నాన్నగారి కోసం అడుగుతున్నానంటే అందరూ క్యాప్సులు వేసుకునే విధానం వేరండి, ఆయన వేసుకునే విధానం వేరు. ఏంటి విధానం అంటే మన చిన్నపిల్లలు కొన్ని చెనక్కాయలు తింటారు కదండి, నమిలి, అలాగే ఆయన మాత్రలు వేసుకుంటారు. ఆయన మింగలేడు, నమిలి వేసుకుంటాడు. ఆయన అంత ఇబ్బంది పడతారనే ఉద్దేశం మీద నేను అడిగితే ఆయన ఏమన్నాడంటే, సురేష్ గారు ఏంటి రమేష్ గారు ఎన్నిసార్లు అడుగుతున్నారు, అసలు మీరు ఏం చేయాలనుకుంటున్నారు అడిగానండి. అడిగిన తర్వాత ఏం లేదు సార్ నాది, అది కూడా మీరు పర్మిషన్ ఇస్తే మన దగ్గర ఈ ప్రోడక్ట్ ఉందండి, ఇది మీరు ఇచ్చిన ప్రోడక్ట్ కాబట్టి దీన్ని వాడాలనుకుంటున్నాను అని చెప్పిన తర్వాత ఆయన చూసి హ్యాపీగా వాడు, కాకపోతే జాగ్రత్త అని చెప్పేసి 30 daysకే నాకు కోర్స్ రాసి ఇచ్చారు. ఇచ్చిన తర్వాత నేను మళ్ళీ 40 days తీసుకెళ్ళి మళ్ళీ ఆయనకి చూపించాను. చూపించిన మళ్ళీ 3 months ఎక్స్టెన్షన్ చేశాడు. అలాగే ఎక్స్టెన్షన్ చేసుకుంటూ 1 year వరకు వచ్చేసి లాస్ట్ November 24 మళ్ళీ నాన్నగారు తీసుకెళ్తే ఆయనకి 2D అండ్ ECG చేసిన తర్వాత రమేష్ గారు మీ నాన్నగారికి అవుట్ ఆఫ్ డేంజర్, మనం ఆపరేషన్ చేయని అవసరం లేదు, 50% అదే పంపిణీ ఇస్తారండి. మళ్ళీ సెకండ్ కూడా ఎందుకంటే లాస్ట్ వెడ్నెస్డే కూడా మళ్ళీ తీసుకెళ్ళి చేసాము. సార్ మళ్ళీ ఏమైంది ఈ మధ్యన మళ్ళీ నాకు 5 days వాడలేదు, ఇవి కూడా ఎన్ని రోజులు అంటే మధ్యలో ఒక 4 నెలలు మాత్రం వాడేవాడిని. సార్ ఈరోజు ఇది గొప్పదని నేను చెప్పట్లేదు, ఎందుకంటే ఈరోజు అలోపతి చెడ్డది, ఇది గొప్పదని చెప్పట్లేదు. ఎందుకంటే అత్యవసరమైతే నేనైనా అలోపతికి వెళ్ళాలండి. ఏదైతే జీవితాంతకాలం వాడే మందులు ఏవైతే ఉన్నాయో అటువంటి వాటికి మనకు బాగా పనిచేస్తుంది అని నేను లైవ్లో తెలుసుకున్న తర్వాత ఈరోజు నా దగ్గర అంటే నాతో పాటు 10 మందికి డబ్బు సంబంధించి ఒక వ్యాపారం కాదండి, గోల్డ్ వ్యాపారాలు ఉంటాయి. దీన్ని చేయాలనుకోలేం లేదండి, చాలా చేసుకోవచ్చు. కానీ నేను ఫస్ట్ రిలీవ్ అయింది ఏంటంటే, నేను పౌరత్వం చేసుకుంటూ నేను స్టీల్ ప్లాంట్లో జాబ్ చేసేవాడినండి. చేసిన తర్వాత ఒక పర్సన్కి ఇచ్చాను, ఆయనకి పెరాలసిస్ ఇచ్చిన తర్వాత మనం ఇచ్చిన ప్రోడక్ట్ వాడి 13 రోజుల్లోనే 1.5 year కూడా నేను చేయలేనటువంటి వ్యక్తి నెమ్మదిగా డ్యూటీకి రావడం వెళ్ళాడండి. సార్ నిజంగా మీరు ఈరోజు ఈయన పని చేస్తేనే మా ఇంట్లో గడుపుతుంది, అది గడవదు. కానీ ఈ టైంలో ఆయన పని చేసుకున్నట్టు మీ వల్ల అంటే కాదండి, ప్రొడక్ట్ వల్ల అని చెప్పేసి ఆ రోజు బిలీవ్నెస్ చేసి
సార్ మీరు ఏమనుకుంటే ఇంకొక మాట చెప్పేస్తాను, ఎవరు ఫీల్ అవుతుంది. ఎందుకంటే ఎప్పుడైతే ఆయన తగ్గిందో, మీరు యూట్యూబ్లో కూడా కనిపిస్తారు, ఆయన ఎస్కోట్లో ఉంటారండి దొరబాబు గారు, ఆయన దగ్గరికి వెళ్ళామండి. నేను సార్ వెళ్ళాము. ఫస్ట్ మేము వెళ్ళి ప్రమోట్ చేసాం. ఆయన మేము వెళ్ళి మాట్లాడిన తర్వాత ఏమన్నాడంటే గంటన్నర సేపు ప్రోడక్ట్ కోసం వెళ్ళాడండి. వెళ్ళిన తర్వాత సార్ నేను తీసుకోను, మార్కెటింగ్ అందరూ ఇలా చెప్తారండి. సార్ మీరు చెప్పిన అనుకోండి, మార్కెటింగ్ వాళ్ళు అమ్మడానికి కోసం ఏదైనా చెప్తారు. అది ఏంటి సార్, ఎందుకు సార్ అంటే సార్ మీకు ఏదైనా అయితే నేను మీకు ఇబ్బంది అయితే నేను రిటర్న్ వాపస్ డబ్బులు ఇచ్చేస్తానంటే ఆయన ఒకటే అన్నాడు, ఈ డబ్బులు ఎక్కడ తేవాలి కదా, ఇప్పుడు నేను 18 లక్షలు ఖర్చు పెట్టా, నా లెఫ్ట్ హ్యాండ్ లెఫ్ట్ లేక నా పారాలసిస్ వల్ల నేను ఈరోజు దాదాపు 4.5 సంవత్సరాల పాటు నేను పడున్నాను. అది నాకు అది సమస్య కాదు, నాకు ఏదైనా జరిగితే నువ్వు వస్తావా రాదు అని అడిగాడు. అడిగితే యాజ్ అ ప్రామిస్ నేను ఈ రోజు కూడా మీరు ఆయన కాల్ చేయొచ్చు, ఆయన వీడియో కూడా ప్రజెంట్ మనకు దాంట్లో ఉంది, ఒకటే చెప్పా సార్ ఓకే, ఎందుకంటే నేను ప్రోడక్ట్లో దమ్ముంది కాబట్టి నేను ఆ గ్యారెంటీ ఇవ్వగలిగాను. ఏంటన్నా తెలిసింది, ఓకే సార్ మీరు ఎంతలా చెప్తున్నారు కదా, ఆయనకి 12 సంవత్సరాలు బేబీ ఒక ఆమె ఉంది, 8 years బేబీ ఒక ఆమె ఉంది, 9 months బేబీ ఒకరు ఉన్నారు. వాళ్ళందరూ పెట్టుకుని ఆయన అంతలా చేస్తాను. అయితే ఒకటే చెప్పండి, ఓకే దొరబాబు గారు మీరు అంతలా అంటున్నారు కాబట్టి ఈ ప్రోడక్ట్ అంటే నాకు లక్షల కోట్ల కాదు, దీని మీద నాకు నమ్మకం ఉంది కాబట్టి నేను ఏదైనా చేస్తాను. ఓకే మీరు ప్రోడక్ట్ వాడండి, వాడడానికి ముందు మీరు వెళ్ళి మీ ఫ్యామిలీ డాక్టర్ అన్నారు కదా, అందరికి వెళ్ళి మీరు ఒకసారి రిపోర్ట్ తీసుకోండి. ఈ రోజు మేము ప్రతి ఒక్కరికి కూడా చేసేది ఫస్ట్ ఇదేనండి. అందుకే మీ అమ్మ మిలియనర్స్ గా ఉండదు. ఏంటి, ఫస్ట్ ప్రోడక్ట్ వాడడానికి ముందు మనం రిపోర్ట్ తీసుకుంటాం, వాడిన తర్వాత రిపోర్ట్ తీసుకోమంటాం. ఇదే ఏదో మార్కెటింగ్ అనుకోండి, వారు వెళ్ళకపోతే మనకి మన జేబులో డబ్బులు పడ్డాయి. దీంట్లో దమ్ముంది కాబట్టి బిఫోర్ ఆఫ్టర్ మనం రిపోర్ట్ తీసుకుంటాం. తీసుకున్న తర్వాత చెప్పాను సార్ మీరు బిఫోర్ ఆఫ్టర్ రిపోర్ట్ తీసుకోండి, ముందు ఎలా ఉందో చూసుకొని తర్వాత ఎలా ఉంది. ఈ రిపోర్ట్లు ఏమైనా తేడా వచ్చిందని మళ్ళీ మేము చెప్పిన లాభం కాదు, మీకు నచ్చిన లాభం మీరు చెక్ చేసుకొని ఇందులో ఏదైనా ప్రాబ్లం జరిగితే నాది రెస్పాన్సిబిలిటీ అని నేను మీకు సంతకం చేస్తాను అని చెప్పేసి ఆ రోజు ఆయన ప్రోడక్ట్ తీసే వచ్చానండి. అప్పుడు ఆయన కళ్ళ మీరు తిరిగారు. ఇప్పటి వరకు ఇన్ని సంవత్సరాలు ఎవరు కూడా నాకు ఇంతలో బిలియన్ చేయలేదు. కానీ మీరు చెప్పారు కాబట్టి మీ మాట కోసం కాబట్టి నేను ప్రోడక్ట్ వాడతాను. ప్రోడక్ట్ వాడిన తర్వాత నాకు బాగుందంటే నేను మీకు ఈ జిల్లాలో ఉన్నటువంటి చైర్పర్సన్ దగ్గర నుంచి అందరినీ తీసుకొచ్చి మీకు రికగ్నేషన్ చేస్తాను. సార్ నాకు రికగ్నేషన్ అవసరం లేదు సార్, మీలాంటి ఇబ్బంది పడుతున్న వాళ్ళకి ఒక 10 మందికి ఎవరైనా ఫోన్ చేస్తే మీరు చెప్పండి. అలాగా ఆయన చెప్పిన తర్వాత 25 మంది పారాలసిస్ వాళ్ళు లైవ్లో మాట్లాడి వాడు ఈరోజు రికవర్ అయ్యారు. ఈరోజు చాలా మంది మన మధ్యన డాక్టర్స్ కూడా వాడి, ఎందుకంటే అందరికీ ఆరోగ్యం కావాలండి, ఎవరికి దాన్ని కాదు. కాబట్టి ఇటువంటి అవకాశం ఇచ్చినటువంటి మా జేసిరెడ్డి గారికి, ఎందుకంటే ప్రోడక్ట్ దమ్ముగా చదువుతున్నాం మా జేసిరెడ్డి గారికి, అలాగే ఎంత ఓపికగా విన్నాడు మీ అందరికి కూడా థ్యాంక్ యూ వెరీ మచ్.